ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పండుగ కోసం స్వగ్రామాలకు బయలుదేరడంతో బస్టాండ్ల వద్ద రద్దీ మరింత పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్లలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. రాఖీ పండుగ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దగా మారింది. జిల్లాలో పలు చోట్ల రాఖీ సెంటర్ల వద్ద సాధారణంగా ఎక్కువ కూడా రద్దీ నడమ అయితే రాఖీల విక్రయాలు, అదేవిధంగా బస్ స్టాప్ల వద్ద కూడా రద్దీ కొనసాగుతుందని చెప్పొచ్చు. కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించకపోవడం, అన్ని రోడ్లపైనే బస్సులు ఆటోలు నిలుస్తూ కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రక్షాబంధన దృష్టిలో ఉంచుకొని కూడా ఎక్కువ బస్సులు వేయకపోవడం, సరిపడ బస్సులు లేక మహిళలు మాత్రం తమ గమ్యాలకు చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా కనిపిస్తా ఉంది. అంటే డిపోల వద్ద అయితే ఇప్పటికే మహిళలు మాత్రం పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే తమ గమ్యాలకు వెళ్ళాలంటే సరిపడ బస్సులు లేక ఇప్పటికే పడిగాపులు కాస్తా ఉన్నారనేసి ప్రధానంగా అక్కడ ఇప్పటికే మహిళలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా పండుగ రోజులు దృష్టిలో ఉంచుకొని కూడా బస్సులు సరిపడా రవాణా శాఖ ఇవ్వకపోవడం ఇది కొత్తగా ప్రభుత్వ వైఫల్యంగా కూడా మహిళలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా వెంటనే ప్రత్యామ్నాయంగా కూడా అదనపు బస్సులు వేయాలంటూ కూడా ఆర్టీసీ అధికారులను ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు చౌటుప్పల్ నుంచి మొదలుకొని ఇటు కోదాడ దాకా కూడా అన్ని ప్రధానమైన బస్ స్టాండ్ లో ఇప్పటికే రద్దీ చిక్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇంకా కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి లేదంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. మేము బోదులబండి నుంచి వచ్చాము. మాది ఖమ్మం జిల్లా. కోదాడు బస్ స్టాండ్కి వచ్చి 1 అవర్ అవుతుంది, అయినా బస్సులు ఏమీ అందట్లేదు. మాకు 1 అవర్ అవుతుంది. నేను మూతకి వెళ్ళాలి, మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి. తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు వెళ్ళడానికి టైం పడుతుంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి మమ్మల్ని కొంచెం త్వరగా పోయేటట్టు చేస్తే మంచిది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ త్వరగా బస్సులు వచ్చేటట్టు చేయండి. టైము నేను మధ్యాహ్నం స్టార్ట్ అయింది పౌర్ణమి, మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పారు కాబట్టి మధ్యాహ్నం కల్లా కట్టాలని అందరూ మహిళలు తొందరగా పోవాలని అనుకుంటున్నారు కాబట్టి బస్సులు తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. మా ఊరు కలకోవ గ్రామం, అది మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. నేను ఇప్పుడు కోదాడ బస్ స్టాండ్ లో ఉన్నా. ఖమ్మం పోదామని ఉన్నా. ఓన్లీ కొండపల్లి, కొత్తగూడెం, ఖమ్మానికి వేస్తారు, ముదిగొండకి వేయట్లే. ముదిగొండలు కట్టాలా, ఖమ్మంలో కట్టాలా, అక్కడ ఆగట్లే ఇక్కడ ఆగట్లే. కొంచెం ట్రాఫిక్ బాగుంది, ఇబ్బంది అవుతుంది మాకు. ఎమ్మటెమ్మటే బస్సులు పంపించాల్సిందిగా చూస్తున్నాం. బాగా జనం కూడా చూడండి, ట్రాఫిక్ ఏముంది అసలు ఎక్కైతే కావట్లేదు. బస్సులు మూవ్ అవుతుంటే రన్నింగ్ లోనే ఎక్కుతురు. కొంచెం ఇబ్బందిగా ఉంది, అసలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేకుండా ఇరుకు ఎక్కుతుండ్రు. బాగా ట్రాఫిక్ ఉంది. కొంచెం ఎమ్మటెమ్మటే బస్సులు పంపించాల్సిందిగా చూస్తున్నాం. అందులో ఒకటి చంద్రగ్రహణం ఒకటి వస్తుందని అంటారు, కావున కొంచెం తొందరగా కట్టాలని చూస్తున్నా. 2-3 బ్రదర్లు మాకు దూరం వెళ్ళాలి. కొంచెం బస్సులు ఎమ్మటెమ్మటే పంపిస్తే కొద్దిగా విశ్రాంతిగా ఉంటే తొందరగా ఇటు పోవాల్సిన వాళ్ళు అటు ఎక్కి పోవాలని కోరుకుంటున్నా. నేను రావడానికి ఒక అర్ధగంట అవుతుంది. ఫస్ట్ ఆల్రెడీ ఒక బ్రదర్ గట్టి వచ్చిన కోదాడ వచ్చి, మళ్ళీ ఇప్పుడు కోదాడ నుంచి ఖమ్మం పోవాలి, మళ్ళీ ఖమ్మం నుంచి మోతే పోవాలి. కొంచెం దూరం ప్రదేశాలు మా బ్రదర్లు, ఇవన్నీ తిరగాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను రావడానికి గంట అవుతుంది. కొంచెం తొందరగా బస్సులు పంపించాలని చూస్తున్నాం. ఈ రాఖీ పండుగ సందర్భంగా సిటీం మా సభ్యులు కలిసి ఇక్కడ ఈ బస్సులో ప్రయాణం చేసే పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాధ్యంత వరకు వాళ్ళని ఎలాంటి అంటే దొంగతనాలు కానీ ఎలాంటివి జరగకుండా కొంచెం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఏ పోకిరీలు కానీ ఎవరు కానీ ఆడపిల్లల మట్టి వస్తురా పోతురా తిరుగుతురా అనే ఉద్దేశంతో అబ్జర్వేషన్ చేస్తానికి బస్ స్టాండ్కి వచ్చి తిరుగుతున్నాము. బస్ స్టాండ్ లో కూడా పబ్లిక్ బాగా ఉన్నది, అందుకే అబ్జర్వేషన్ చేసి చూడడానికి వచ్చామండి. బస్ స్టాండ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన నగలు వేసుకొని పోయేటప్పుడు కొంచెము జాగ్రత్తగా కొంగు కప్పుకొని నగలు కాని రాకుండా పోయేటప్పుడు బ్యాగ్ లో ఏమైనా ఉన్నా కానీ విలువైన వస్తువులు ఉన్నా కానీ జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా పట్టుకొని
బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎక్కాలి. ఎవరు పక్కన ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా చూసుకుంటూ ఎక్కితే వాళ్ళు కూడా కొంచెం సేఫ్ గా చేరుకుంటారు అనుకుంటది. తర్వాత ఏదైనా పోయినా కానీ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నా చెల్లెలు అంటేనే ఆత్మీయ అనుబంధానికి ప్రతీక.